ఎంఏ గారి ముందే చిన్న మా స్కూల్ యొక్క అచీవ్మెంట్స్ని ఒక 2 minutesలో మీ ముందు ఉంచుతాం సార్. ఈ కార్యక్రమాన్ని మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, ముఖ్య అతిథి మండల విద్యాశాఖాధికారి నోడల్ ఆఫీసర్ రాజేశ్వరరావు గారికి, అలాగే వ్యవసాయ కమిటీ చైర్మన్ ఆనంద్ గారికి, మరియు ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి విచ్చేసినటువంటి అంబేద్కర్ గారికి, మా పాఠశాల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు. పిల్లలకి ఆశీస్సులు. సారు 2 నిమిషాల్లో మా పాఠశాల అచీవ్మెంట్స్ చెప్పమన్నారు, కానీ మా అచీవ్మెంట్స్ 2 నిమిషాల్లో చెప్పేంత కాదు, ఒక 5 నిమిషాలు అయినా పట్టేలా ఉన్నాయి. కానీ సింపుల్గా సార్ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్తున్నాను. కరోనా సమయంలో అన్ని పాఠశాలల్లో కూడా 100% ఫలితాలని ప్రభుత్వాలు ప్రకటించాయి. ఆ తర్వాత నుంచి పాఠశాలలో ఫలితాలు చాలా వెనకబడిపోయాయి. ఎందుకంటే 2 సంవత్సరాల పిల్లల చదువు వెనకబడటం వల్ల రిజల్ట్లో కూడా అది ప్రతిఫలించింది. కానీ అటువంటి సమయంలో కూడా ఈ గర్ల్స్ హై స్కూల్, సత్తుపల్లి గర్ల్స్ హై స్కూల్ అనేది 100% ఫలితాలను సాధించడమే కాకుండా అఖిల బాసర IIITకి సెలెక్ట్ కావడం అనేది మా పాఠశాలకు చాలా గర్వకారణం. ఎందుకంటే అటువంటి సమయంలో 2 సంవత్సరాల బోధన వెనకబడి పిల్లలందరూ కూడా వెనక ఉన్న సమయంలో తను ఈ పాఠశాల నుంచి 10/10 సాధించడం, మండలంలో బాసర IIIT సీటు సాధించడం జరిగింది. గత సంవత్సరం కూడా విద్యార్థులు 96% ఫలితాలతో చాలా మండలంలో మాకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. గర్ల్స్ హై స్కూల్ అంటే ఆడపిల్లలకి భద్రతే కాదు, చదువు పరంగా కూడా చాలా ముందుంటుంది మండలంలో అనేది మా ఫలితాలు మీకు తెలియజేస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎటువంటి వారంటే ఎవరి సబ్జెక్ట్లో వాళ్ళు ఎంత బాగా తర్ఫీదునిస్తారు అనేది సబ్జెక్టు ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా తెలుసుకోవచ్చు. మా పాఠశాలలో ఉన్నటువంటి తెలుగు ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించటం, పిల్లలకి వ్యాసరచన పోటీలు నిర్వహించటం, గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను వారంలో 2 రోజులు గ్రంథాలయ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. మీరు ఇతర పాఠశాలల్ని నేను పోల్చటము అని కాదు, కానీ ఇన్ని గ్రంథాలయ పుస్తకాలు ఉండటం, పిల్లల్ని ఈ విధంగా మాతృభాషలో వాళ్ళకి తర్ఫీదులు ఇవ్వటం అనేది మా పాఠశాల ప్రత్యేకత. అలాగే మా పాఠశాలలో రాష్ట్ర భాష హిందీ భాష, దీన్ని ఏముందిలే 20 మార్కులేగా అనుకునే స్థాయి కాదు. మా పాఠశాలలో విద్యార్థులు హిందీలోనే నాటికలు, హిందీలోనే గేయాలు, హిందీలోనే పాటలు. గత సంవత్సరం హిందీ దివస్ బహుశా సారు ఇందాక NMMS ఎలా రాష్ట్ర స్థాయి అన్నారో హిందీ దివస్ని ఆ విధంగా మా హిందీ ఉపాధ్యాయులు ఇక్కడ నిర్వహించడం జరిగింది. జనరల్గా కొన్ని పాఠశాలలో ఎలా ఉంటుందంటే ఏదో కొన్ని సబ్జెక్టులు అతి ముఖ్యమైనవి, కొన్ని సబ్జెక్టులు ఏముందిలే అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రతి అంశంలో కూడా ఉపాధ్యాయులు ఎంత నిబద్ధతతో ఉన్నారు అనేది ఈ కార్యక్రమాల నిర్వహణలోనే తెలిసిపోతుంది. అలాగే ఆంగ్ల పాఠశాలగా మారుతోంది క్రమంగా. 6th 7th అయితే ప్రస్తుతం ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే నడుస్తుంది. ఇక్కడ ఉపన్యాసాలు మీరు పిల్లలు మాట్లాడుతున్నది చూసి ఏముందలే వీళ్ళు తెలుగు ఇంగ్లీష్ ఏదో చెప్పేస్తున్నారేమో అనుకుంటారు. కానీ మా పిల్లలు గత సంవత్సరం ఇంగ్లీష్లో జిల్లా స్థాయిలో స్కిట్ నిర్వహణలో 2వ బహుమతి సాధించడం జరిగింది. అసలు ఒక రకమైన కాంపిటీషన్ కాదు, జిల్లా నుంచి వచ్చిన అందరి విద్యార్థుల నుంచి మన పాఠశాల విద్యార్థులు చేసిన స్కిట్కి DEO గారు కూడా అసలు ఏంటి ఒక గవర్నమెంట్ స్కూల్ అమ్మాయిలైనా ఇంత బాగా ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ అని ప్రశంసించడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఒకటి ఏంటంటే సబ్జెక్టులు బోధించేటప్పుడు మేము ఇంగ్లీష్తో పాటుగా మాతృభాషని కూడా అప్పుడప్పుడు వినియోగిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి విషయాలు అర్థం కావటం కోసం మాత్రమే. ఇంగ్లీష్లో ఈ పాఠశాల ఎంత బాగా తర్ఫీదునిస్తుంది అనేది మా ఇంగ్లీష్ ఉపాధ్యాయులు చేసినటువంటి కార్యక్రమాలు కానీ స్కిట్లు కానీ వాటికి అసలు తిరుగులేదు జిల్లాలో కూడా.
డిఈఓ గారు జనరల్గా ఎవరైనా అధికారులు ఏదైనా పాఠశాలకు వచ్చినప్పుడు ఇది బాగాలేదు అది బాగాలేదు అంటారేమో, కానీ మా పాఠశాలకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో 6th క్లాస్ పిల్లలు వాళ్ళకి చెప్పే వెల్కమ్ విధానానికి కూడా అసలు ఎంత బాగా అప్రిషియేట్ చేసి మా హెచ్ఎం గారిని మెచ్చుకోవడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ గణితం. లెక్కలంటే అందరికీ భయం, కానీ లెక్కలు మన జీవితంలో ఒక భాగం. పిల్లల్లో ఆ లెక్కల పట్ల ఉండే భయాన్ని పోగొట్టడానికి మా మ్యాథ్స్ ఉపాధ్యాయులు చిన్న తరగతి పిల్లలకైతే చక్కగా రంగోలీ నిర్వహించారు. వాళ్ళ త్రిభుజాలతో చతురస్రాలతో వాళ్ళు వేసిన బొమ్మలు ఆహా అనిపించాయి. అసలు ఆ విధంగా మ్యాథ్స్ డే నిర్వహణ అనేది పాఠశాలలో కూడా ఇన్ని ఈవెంట్లలో రాష్ట్ర స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉండరు. ప్రతి ఈవెంట్లో కూడా రాష్ట్ర స్థాయికి స్పోర్ట్స్ నుంచి వెళ్ళటం జరిగింది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నుంచి యోగా కూడా యోగా చేయాలి ఆరోగ్యానికి మంచిది అన్నట్టు కాకుండా పాఠశాలలో యోగా తరగతులు, కరాటే తరగతులు రెగ్యులర్గా జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ అమ్మాయిని అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. మన ఉద్దేశం